హలో ఫ్రెండ్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఐసీఎల్ కిడ్జీలో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయిండ్రంటే, పిల్లలతో పాటు వాళ్ళు గూడా ఆడుకోవడానికి, ఆ సెలబ్రేషను చూడ్డానికి, ప్లస్సు ఏ ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఇక్కడికి స్కూలుకి ఎప్పుడెప్పుడు ఇన్వైట్ చేస్తారా అని ఉంటది పేరెంట్స్‌కి. సో, నేను ఎవ్రీ పొంగల్‌కి వాళ్ళని సెలబ్రేషన్స్‌కు ఇన్వైట్ చేస్తాను. తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ కూడా పేరెంట్స్ అందరూ వస్తారు స్కూల్‌కి. ఆ రోజు ఎందుకంటే నేను సింగిల్ టీచర్‌ని కదా! పిల్లలు మాత్రం 20 మెంబర్స్ ఉన్నారు. సో, ఆ 20 మెంబర్సు క్రాకర్సు చిన్న పిల్లలు కదా! పసిపిల్లలు. క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఏదన్నా అపాయం జరుగుతదేమో పిల్లలకు తెలిసి తెలియక అని నేను పిలిపిస్ పేరెంట్స్‌ని ఇన్వైట్ చేస్తాను. సో, వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా వాళ్ళ పిల్లలతో పాటు క్రాకర్సు ఇంకా పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళు ఒకరికొకరు మీ పిల్ల ఎలా చదువుతుంది అని జెప్పి మాట్లాడుకోవడానికి టైమ్ స్పేస్ దొరుకుతది. పేరెంట్స్ అందరూ గ్యాదర్ అవుతారు. సో, సెలబ్రేషన్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీనో మీరే ఒక్కసారి చూడండి. అంత అలాగే పిల్లలతో పాటు వాళ్ళు చూడు ఎంత బాగా సంబరాలు జరుపుకోవాలని జెప్పేసి, ఈ సంక్రాంతి అంటే ఎవరికిష్టం ఉండదండి. మా దగ్గర ఆంధ్రాలో గానీ, రాయలసీమలో గానీ సంక్రాంతి చాలా గొప్పగా, చాలా గ్రేట్‌గా చేస్తారు. సో, ఎవ్రీ ఇయర్ మా మదర్ స్కూల్‌లో మాత్రం సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటారండి. సో, నేను గూడా వెళ్ళాలనుకుంటాను. బట్ నాకు స్కూల్ ఉండేసరికి నేను వెళ్ళలేకపోతాను. సో, ఈ ఇయర్ మాత్రం కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే లైక్ ఎవ్రీ ఇయర్ జస్ట్ చిల్డ్రన్స్ ఒక్కరే ఇన్వాల్వ్ అయితారు. ఈ ఇయర్ పేరెంట్స్ కూడా స్పోర్టివ్‌నెస్‌తో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా డాన్స్ చేసి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో, వీడియో చూస్తుంటే కొంచెం ఎంజాయ్‌మెంట్‌గా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ అయితే వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.